హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన దగ్గరికి ఒక కార్ అయితే సేల్కి వచ్చింది ఫ్రెండ్స్. ఇదైతే మహీంద్రా XUV 700, అందరికీ ఎంతో ఇష్టమైన 7 సీటర్ కార్ అనమాట. ఇది మహీంద్రా XUV 700. ఈ కార్ అయితే 2023 మోడల్ కారు ఫ్రెండ్స్. మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, మీ వెహికల్ని కూడా ఇలా సేల్ చేయాలనుకుంటే మీ వెహికల్ ఫొటోస్ మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఫ్రెండ్స్. మీ వెహికల్ మీద కూడా ఒక వీడియో చూసి చేద్దాం. దానివల్ల ఎక్కువ మందికి రీచ్ అయ్యి తొందరగా సేల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ కార్ విషయానికి వస్తే ఇది మాత్రం మహీంద్రా XUV 700 2023 మోడల్ కార్ ఫ్రెండ్స్. ఇదైతే తెలంగాణ రిజిస్ట్రేషన్ అయినటువంటి బండి, వైట్ కలర్ కార్. ఇది చాలా నీట్గా వెల్ కండిషన్గా ఉంది ఈ కార్ అయితే. దీనికి ఎటువంటి యాక్సిడెంట్స్ అయితే కాలేదు ఫ్రెండ్స్. అలాగే దీనికి ఎటువంటి డెంట్స్ కానీ ప్యాచ్ వర్కింగ్ కానీ ఏం జరగలేదు. అంతా నీట్గా ఉంది. షోరూమ్ బండి లాగా ఉంది. షోరూమ్ కార్ ఎట్లయితే ఉంటుందో నీట్గా అలా ఎక్సలెంట్గా ఉంది. ఓకే, ఈ కారు ఎక్స్టీరియర్ ఇంటీరియర్ కూడా చాలా సూపర్గా ఉంది. అయితే ఇదైతే డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్. ఇది ఓకే, పెట్రోల్ వెహికల్ కన్నా డీజిల్ వెహికల్ కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, అది మీరు గమనించండి. అలాగే ఇదైతే మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది ఈ కార్ అయితే ఫస్ట్ ఓనర్ ఫ్రెండ్స్. ఇది ఓకే, ఇది 2023 మోడల్ కార్. ఇది ఇప్పటి వరకు అయితే 17,000 కిలోమీటర్లు తిరిగింది. రీడింగ్ అయితే ఎక్కువ 17,000 కిలోమీటర్లు 50,000 కిలోమీటర్లు అయితే తిరిగింది ఇది. ఓకే, నేను కొంచెం సరిగా చూడలేదు. ఓకే, 50,000 కిలోమీటర్లు అయితే తిరిగింది ఈ కార్ అయితే. ఓకే, కార్ అయితే చాలా గుడ్ కండిషన్లో అయితే ఉంది. చాలా మంచిగా ఉంది. చూస్తే ఇంజన్ కూడా చాలా మంచిగా ఉంది, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంది. అలాగే ఇదైతే 2023 జూన్ మంత్ మ్యానుఫ్యాక్చర్ అయిన కార్ ఫ్రెండ్స్. ఇది 2023 జూన్ మంత్. ఓకే, ఇది XUV 700. ఇది షోరూమ్ ట్రాక్ కూడా అంతా మెయింటైన్ చేశామని చెప్పారు ఓనరు. ఓకే, ఇదైతే సింగిల్ ఓనరు. అలాగే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇన్సూరెన్స్లో ఉంది ఇది. అలాగే దీనికి సెకండ్ కీ కూడా ఉందంట. ఇంకా దీంట్లో అన్ని సేఫ్టీ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఇందులో అలాయ్ వీల్స్ ఉన్నాయి, ఇంకా ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇంకా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. దీని ప్రైస్ వచ్చేసి చెప్పలేదు కదా, దీని రేట్ వచ్చేసి 17,50,000 అయితే చెప్తున్నారు ఓనరు. ఓకే, 17,50,000. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, కొంచెం రేట్ అయితే ఎక్కువనే అనిపిస్తుంది నాకు, కానీ ఇది మన కారు కాదు, ఇది ఓనర్ వాళ్ళు చెప్పుకున్న రేట్. అది 17,50,000. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కారుకి మనకి ఎటువంటి సంబంధం లేదు. ఈ కారుని మనం జస్ట్ మన ఛానల్లో చూపిస్తాం అంతే. మిగతా డీటెయిల్స్, పూర్తి వివరాలన్నీ మీరే తెలుసుకోవాలి. ఈ కారుకి మనకి ఎటువంటి సంబంధం లేదు. ఓకేనా? మీ అందరికీ ముందస్తు మా విషయం ఏంటంటే, ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ చేసుకోకండి, డబ్బులు చేయి జారనివ్వకండి. ఓకేనా? జాగ్రత్తగా మీరు ఒకవేళ కొత్తగా కారు తీసుకునే వాళ్ళైతే మీకు తెలిసిన వాళ్ళని లేదా ఎవరినైనా మెకానిక్ని తీసుకొని వెళ్ళి పూర్తిగా చెక్ చేయించుకొని తీసుకోండి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం వేలకు అవుతాయి డబ్బులు. అందుకనే పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇలాంటి మరిన్ని కారు వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో ఇంకా ఈ కారు సంగతి అయితే ఇలా ఉంది. మరో కారు వీడియోతోటి మళ్ళీ వద్దాము ఫ్రెండ్స్. మీ అందరికీ ఇంకొక చిన్న రిక్వెస్ట్, సేవ్ వాటర్, సేవ్ ట్రీస్ ఫ్రెండ్స్. ఎందుకంటే నీళ్ళు మరియు చెట్లు అనేవి చాలా ముఖ్యమైనవి ఈ భూమి మీద. ఏది ఉన్నా లేకున్నా అది మాత్రం ఉండకుంటే మనిషి మనం కూడా అసాధ్యం. సో ఇలాంటి మరో కార్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.